ఉదయాన్నే అవినాష్కి కాల్ చేసిన అన్విత సివిల్ కోర్టుకి రమ్మని అక్కడ వెయిట్ చేస్తున్నానని చెప్పింది. దాంతో అవినాష్ షాక్ అయ్యాడు. అక్కడేం చేస్తున్నావు? అంటే డివోర్స్ అడగడానికి కాల్ చేశావా అని అడిగాడు అవినాష్. చిన్నగా నవ్విన అన్విత, డివోర్స్ విషయం కాకపోతే నీకు కాల్ చేయాలని నేను కలలో కూడా అనుకునేదాన్ని కాదు అని ఆమె అంది. డివోర్స్ వద్దని నేను చెప్తే నీకు అర్థం కావట్లేదా? నువ్వు నాకు కావాలి, యూర్ మై వైఫ్ అని స్ట్రాంగ్గా చెప్పాడు అవినాష్. డివోర్స్ కావాలని అడిగింది నేను కాదు, నువ్వే. అప్పుడు కావాలని నువ్వే అడిగి ఇప్పుడు వద్దని నువ్వే అంటున్నావు. డైవర్స్ కావాలని నువ్వు అడగడం నాకు మంచిదయ్యింది. దాంతోనే నాకు లైఫ్ వాల్యూ ఏంటో తెలిసింది. లేకపోతే కూరలో కరివేపాకులా, వంటింట్లో కుందేలులా అయిపోయేది నా జీవితం. ఆ విషయంలో నేను దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి అని అంది అన్విత. అన్విత అలా మాట్లాడుతుంటే అతనికి చిరాకు పెరుగుతోంది. అన్విత, ఆపుతావా? నాకు నువ్వు కావాలని అంటున్నాను. నీకింతకు ముందు కంటే మంచి లైఫ్ ఇస్తా. నువ్వు చెప్పినట్టే వింటాను. నీకు కావాల్సినంత డబ్బిస్తాను అని అన్నాడు అవినాష్. ఏది మాట్లాడినా డబ్బు గురించి అవినాష్ మాట్లాడడం ఆమెకు నచ్చలేదు. బట్ అతనితో వాదన పెట్టుకోవడం ఆమెకు ఇష్టం లేదు. వీలైనంత తొందరగా డివోర్స్ ఇచ్చేస్తే బావుంటుందని ఆమె అనుకుంటోంది. అందుకే, నువ్వెన్ని చెప్పినా నాదొక్కటే మాట, ఐ వాంట్ డైవర్స్ అని అంది అన్విత. నువ్వు నాతో ఉంటే నెలకు నీకు ₹1,00,000 పాకెట్ మనీ ఇస్తాను అని ఆఫర్ చేశాడు అవినాష్. అవేమీ నాకొద్దు. నువ్వు ఇక్కడికి తొందరగా వస్తే బావుంటుంది. లేకపోతే మళ్ళీ జనాలు ఎక్కువైపోతారు. లైన్లో నిలబడాల్సొస్తుంది. నా టైం వేస్ట్ అవుతుంది. నా దగ్గర అంత టైం లేదు. డివోర్స్ కోసం ఒక్కరోజు వేస్ట్ అవుతుందన్న బాధ ఇప్పటికే నాలో ఉంది అని అంది అన్విత. కాని అవినాష్ ఆ మాటలను పట్టించుకోవడం లేదు. అమ్మాయిలకు డబ్బంటే బాగా ఇష్టమని అతడు అనుకుంటున్నాడు. ₹1,00,000 అన్విత ఒప్పుకోకపోవడంతో 2,00,000 పాకెట్ మనీ ఇస్తాను. ఇప్పుడేమంటావు అని అన్నాడు అవినాష్. నో అని సింపుల్గా అనేసింది అన్విత. 5,00,000 అని అన్నాడు. అయినా ఆమె వద్దంది. దాంతో ఏకంగా 10,00,000 అనేశాడు. 10,00,000 అన్విత, నీ ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు పెట్టుకో. నీకు నచ్చిన ప్లేస్కి వెళ్దాం. మా అమ్మ కూడా నిన్నొక్క మాట అనకుండా నేను చూసుకుంటాను. ఆ విషయంలో నేను హామీ ఇస్తున్నాను అని అన్నాడు అవినాష్. నేను ఆల్రెడీ నీకు చెప్పాను అవినాష్, నీ నుండి డబ్బులే ఆశించి ఉంటే భరణంగా ఎంతో కొంత అడిగేదాన్ని. మరెందుకు అడగడం లేదు? ఆ విషయం నీకు అర్థమవుతుందా అసలు? నాకు నువ్వంటే ఇష్టం లేదు. 4 సంవత్సరాల కాపురంలో రోత పుట్టింది. అనుభవించిన బాధలన్నీ నన్ను కఠినంగా మార్చేశాయి. ఇప్పుడు నేను మాట్లాడుతుంటే నీకు హర్ట్గా అనిపిస్తుంది, కానీ ఏం చేస్తాం? నువ్వు మీ అమ్మ కొట్టిన దెబ్బల వల్ల నేను గట్టిగా మారిపోయాను. పగిలిపోని బండరాయిలా తయారయ్యాను. సో నువ్వు నీ ప్రయత్నాలను మానేసి తొందరగా వచ్చి డివోర్స్ ఇస్తేనే బావుంటుంది. డివోర్స్ ఇచ్చిన తర్వాత నేను కనీసం నీ మొహం కూడా చూడను అని అంది అన్విత. ఆమె మాటలు అతడి గుండెల్లో గుణపంలా పొడుస్తున్నాయి. దాంతో కోపం పెరిగిపోయింది. ఆ కోపంలోనే, నేను కోర్టుకు రాను, నీకు డివోర్స్ ఇవ్వను, ఏం చేసుకుంటావో చేసుకో అని అన్నాడు అవినాష్. చిన్నగా నవ్విన అన్విత, నువ్వు ఇలాంటి వేషాలు వేస్తావని నాకు తెలుసు. అందుకే నా దగ్గర ఇంకో ప్లాన్ ఉంది. దాన్ని అమలు చేస్తే నువ్వు ఖచ్చితంగా రావాల్సి ఉంటుంది. కాని అనవసరంగా ఎందుకులే అని ఊరుకుంటున్నాను అని అంది. ఏంటి, బెదిరిస్తున్నావా? ఏం చేస్తావు అని కోపంగా అన్నాడు అవినాష్. అతని గొంతులో కొంచెం భయం కనిపించడంతో పెద్దగా నవ్వేసింది అన్విత. భయపడ్డావు కదా? నాకు తెలుసు నువ్వు భయపడతావు. మర్యాదగా కోర్టుకురా. నువ్వొచ్చే వరకు ఇక్కడే వెయిట్ చేస్తాను అని కాల్ కట్ చేసింది అన్విత. కోపంతో ఊగిపోయాడు అవినాష్. ఫోన్ని విసిరి కొడదామని అనుకొని చేతిని పైకెత్తి ఆగిపోయాడు. ఇటువైపు సివిల్ కోర్టు ముందు అన్విత వెయిట్ చేస్తుంది. అప్పుడు సమయం 10 గంటలు కావస్తోంది. కోర్టు తలుపులు అప్పుడే తెరుచుకుంటున్నాయి. కోర్టు పక్కనే రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఉంది. కోర్టు కాంపౌండ్లోకి వెళ్లకుండా బయటే నిలబడి రిజిస్ట్రేషన్ ఆఫీస్ వైపు చూస్తోంది అన్విత. ఆ క్షణం ఆమెకు చాలా విచిత్రంగా అనిపించింది. ఒకవైపు 2 మనుషుల్ని కలిపే రిజిస్ట్రేషన్ ఆఫీస్, దాని పక్కనే విడదీసే కోర్టు ఉండడం విచిత్రంగా అనిపించింది. అటువైపు చూస్తూనే హ్యాండ్ బ్యాగ్లోంచి మ్యారేజ్ సర్టిఫికేట్, కొన్ని పెళ్లి ఫోటోలను బయటికి తీసింది. పెళ్లి ఫోటోలలో తను చాలా అమాయకంగా ఉంది. అవినాష్ మాత్రం ఏదో రకమైన ఎక్స్ప్రెషన్తో ఉన్నాడు. అతడికి తనను చేసుకోవడం ఇష్టం లేదు. అందుకే కొంచెం బాధతోనూ, అందరూ తనని చూస్తున్నారన్న ఆలోచనతో కొంచెం సంతోషంగా నటిస్తున్నట్లు మిక్స్డ్ ఎమోషన్తో అతని ముఖం కనిపిస్తుంది. ఫోటోని చూస్తూ పెళ్లి జరిగిన కాలాన్ని గుర్తు చేసుకుంటున్న సమయంలో,
ఏంటమ్మా, ఎవరికోసం వెయిట్ చేస్తున్నావు అని ఒక గొంతు వినిపించింది. వెంటనే తల పైకెత్తింది అన్విత. అక్కడ ఒక పెద్దాయన కనిపించాడు. అతనికి 50కి పైగా వయసుంటుంది. ఇతరుల విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తి అతడిలో ఎక్కువగా కనిపిస్తుందని గమనించిన అన్విత అతని ప్రశ్నకు సమాధానంగా, మా ఫ్రెండ్స్ వస్తున్నారు అంకుల్, వాళ్ళ కోసమే ఎదురు చూస్తున్నాను అని చెప్పింది. ఏంటమ్మా, పెళ్లి చేసుకుంటున్నావా? ఈరోజు మంచి ముహూర్తముందని అంటున్నారు. లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నావా అని అన్నాడు పెద్దాయన. చిన్నగా నవ్విన అన్విత, లేదంకుల్, డివోర్స్ తీసుకుందామని కోర్టుకు వచ్చాను అని అంది. విడాకులా, ఇంత చిన్న వయసులో అని షాక్ అయిన పెద్దాయన ఇంకేం మాట్లాడాలో తెలియకపోవడంతో సైలెంట్గా ఉన్నాడు. అన్విత కూడా ఏమీ సమాధానం చెప్పలేదు. దాంతో అక్కడి నుండి వెళ్ళిపోతున్నాడు పెద్దాయన. పెద్దాయనలో ఎన్నో ఆలోచనలు కలుగుతున్నాయి. ఈ జనరేషన్లో విడాకులు ఎక్కువైపోయాయి. పెళ్లిళ్లు పూర్తిగా తగ్గిపోయాయి. ఇండిపెండెన్స్ అనుకుంటూ అందరూ ఒంటరిగా మారిపోతున్నారు. నిజంగా విడాకులు తీసుకునేంత కారణముంటే పర్వాలేదు, కానీ చిన్న చిన్న విషయాలకి విడిపోవడమేంటో అర్థం కావట్లేదు అని మనసులో అనుకుంటూ వెళ్ళిపోతున్న పెద్దాయన సడన్ గా వెనక్కి తిరిగి ఫాస్ట్గా అన్విత దగ్గరికి వచ్చాడు. అమ్మా, నువ్వెవరో నాకు తెలియదు, కాని ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను. వీలైతే నీ భర్తతో కలిసి ఉండడానికి ట్రై చేయి. కొన్ని విషయాల్లో అడ్జస్ట్మెంట్ అవ్వు. వయసులో ఉన్నప్పుడు చిన్న చిన్న విషయాలకి విడిపోతారు. వయసైపోయి ఎవరూ లేని సమయంలో తోడు కోసం ఆలోచిస్తారు. అట్లీస్ట్ ఆ విషయం గురించి ఆలోచించి విడాకుల గురించి ఆలోచించడం మానేయి అని అన్నాడు పెద్దాయన. కొన్ని క్షణాలు అన్వితకు ఏం మాట్లాడాలో తెలియలేదు. ఆయన చెప్పింది కరెక్టే అనిపించింది. ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్న అన్వితను చూసిన ఆ పెద్దాయన, పెద్దవాణ్ణి కదమ్మా, కలిసి ఉంటే బావుంటుందని చెబుతున్నాను. ఎందుకంటే ఒంటరిగా జీవితం ఎలా ఉంటుందో నాకు తెలుసు. నా మాటలు నిన్ను బాధ పెడితే నన్ను క్షమించమ్మా అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అంతలోనే అక్కడికి బ్లాక్ కలర్ కారు వచ్చి ఆగింది. అందులోంచి వేగంగా దిగిన అవినాష్ అన్విత ముందుకు వచ్చాడు. వచ్చావా? రావేమోనని కంగారు పడ్డాను. లాయర్ లోపల వెయిట్ చేస్తున్నారు. పద, లోపలికి వెళ్దాం అని చెప్పింది అన్విత. ఆల్రెడీ కోపంలో ఉన్న అవినాష్, నేనొచ్చింది విడాకులివ్వడానికి కాదు, ఇక నుండి నిన్ను తీసుకెళ్లడానికి అని అన్నాడు. వాట్? పిచ్చి పిచ్చిగా ఉందా? ఈరోజు విడాకులు తీసుకుంటే ఒక పని అయిపోతుంది. ఆ తర్వాత నీ ఇష్టమున్నట్టు నువ్వు జీవించొచ్చు, నా ఇష్టమున్నట్టు నేను బతకొచ్చు అని అన్విత అంటుండగా, అవన్నీ కాదు కాని ముందుగా ఇక్కడి నుండి కదులు, కారెక్కు, విడిపోయే ముందు కనీసం 5 నిమిషాలు మాట్లాడుకుందాం అని అన్నాడు అవినాష్. నేనేమీ మాట్లాడను అని అన్విత చెబుతుంటే ఆమె చేతిని పట్టేసుకున్న అవినాష్ కారులోకి ఆమెను ఎక్కిద్దామని లాగుతున్నాడు. ఇటువైపు అన్విత నన్ను వదులు వదులు అంటూ అవినాష్ పట్టును వదిలించుకోవడానికి ట్రై చేస్తోంది. అక్కడున్నవాళ్లు ఆ దృశ్యాన్ని చూస్తున్నారు తప్ప రియాక్ట్ కావడం లేదు. ఎందుకంటే కోర్టు ముందు ఇలాంటి సంఘటనలు సాధారణంగా జరుగుతూనే ఉంటాయి. ఇద్దరు భార్యాభర్తల్లో ఒకరు విడాకులు కావాలని కోరుకుంటే ఇంకొకరు మాత్రం వద్దు అంటారు. అందుకే అక్కడ చూస్తున్న వారికి ఇదొక రొటీన్ సంఘటనలా మిగిలిపోయింది. అన్విత గింజుకుంటున్నా వినకుండా ఆమె నడుమును పట్టుకుని కార్ వెనుక సీట్లో ఎక్కించేశాడు అవినాష్. ఆ తర్వాత తను కూడా సీట్లో కూర్చొని, ఇప్పుడు చెప్పు అని అన్నాడు. చెప్పేదేమీ లేదు అని కోపంగా అంది అన్విత. నన్ను ఇంతలా అసహ్యించుకుంటున్నావంటే నీ బాయ్ ఫ్రెండ్తో అంత దగ్గరయ్యావా అని అడిగాడు అవినాష్. నా పర్సనల్ విషయాల గురించి నీకనవసరం అని అంది అన్విత. పర్సనల్ విషయాలా? సరే, నాకో విషయం చెప్పు. నీ లవర్ నాకన్నా అందంగా ఉంటాడా అని అడిగాడు అవినాష్. ఎస్ అంది అన్విత. నాకన్నా డబ్బులున్నవాడా అని అవినాష్ అడిగితే ఎస్ అని సమాధానం చెప్పింది. నాకన్నా నిన్ను బాగా చూసుకుంటాడా? ఎస్, నీకన్నా చాలా బాగా చూసుకుంటాడు. ఆ విషయంలో హీస్ గ్రేట్ అని అన్విత చెబుతుంటే, ఎంత గ్రేట్? నీకు నాకు పుట్టబోయే బిడ్డను తన బిడ్డలా పెంచేంత గ్రేటా అని అన్నాడు అవినాష్. ఎస్ అంటూ అనబోయిన అన్విత సడన్ గా ఆగిపోయింది. వాట్ అని అరిచింది. అర్థం కాలేదా? ఇప్పుడు నేను చేసే పని వల్ల నువ్వు ప్రెగ్నెంట్ అవుతున్నావన్నమాట, నీకు బిడ్డ పుట్టబోతున్నాడన్నమాట అని వంకరగా నవ్వాడు అవినాష్. ఆ మాటలతో అన్విత షాక్ అయిపోయింది. ఒక్కసారిగా ఆమె ఒళ్ళు జలధరించింది. అప్పటి వరకు తను ఎన్ని మాటలన్నా భరిస్తూ వచ్చిన అవినాష్లోని క్రూరత్వం ఇప్పుడు బయటపడింది. అందుకే ఆమె భయపడుతోంది.
వెంటనే కార్ డోర్ ఓపెన్ చేసి పరిగెత్తాలని అనుకుంది కానీ ఆమె చేతులను అవినాష్ పట్టేసుకున్నాడు. ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు. ఊరుకుంటుంటే ఎక్కువ చేస్తున్నావు. ఇప్పుడు ఇదే కార్లో మనిద్దరం శరీర సుఖాన్ని అనుభవిస్తాం. బోనస్గా నువ్వు ప్రెగ్నెంట్ అవుతావు. నీకు పిల్లలు పుట్టరన్న మాట అబద్ధమని నువ్వే చెప్పావు కదా. సో ప్రెగ్నెంట్ అవుతావు. అప్పుడు నువ్వు కూడా హ్యాపీనే, నేను హ్యాపీనే అని విషపు నాగు నవ్వినట్టు నవ్వాడు అవినాష్. ఛీ వెధవా, ఇప్పటి వరకు నీకు బుద్ధి లేదు అనుకున్నాను. ఇప్పుడు అర్థమవుతుంది నువ్వసలు మనిషివే కాదని అంటూ కార్ డోర్లోంచి బయటకు రావాలని ప్రయత్నం చేస్తోంది అన్విత. అవినాష్ మాత్రం ఆమెను గట్టిగా పట్టుకొని ఆమె పెదాల మీద ముద్దు పెట్టుకోవాలని అనుకున్నాడు. అతని పెదవులు ఆమె ముఖానికి దగ్గరవుతుండగా పక్కకు తిప్పేసుకుంది అన్విత. దాంతో అతని పెదవుల తడి బుగ్గలను తాకింది. వెంటనే ఆమె కళ్లల్లోంచి కన్నీళ్లు వచ్చాయి. పెళ్లి చేసుకున్న 4 సంవత్సరాలు తనకు ప్రతిరోజూ కన్నీళ్లు వచ్చాయి. ఇప్పుడు విడిపోవాలని అనుకుంటే ఈసారి కూడా అవినాష్ తనను ఏడిపిస్తున్నాడు. ఒక అమ్మాయికి ఇష్టం లేకుండా ముద్దు పెట్టుకోకూడదని, ముట్టుకోకూడదని ఈ వెధవకు ఎలా తెలుస్తుంది అని ఆమె అనుకోసాగింది. బుగ్గ మీద నుండి పెదవులను తీసేసి పెదాల మీద ముద్దు పెట్టాలని అతడు అనుకున్నాడు. అంతలో పూనకమొచ్చిన దానిలాగా ఊగిపోయిన అన్విత, రే అవినాష్, ఈరోజు నీ పని అయిపోయింది అంటూ పిడికిలి బిగించి పొత్తి కడుపులో గట్టిగా గుద్దింది. ఎంత గట్టిగా కొట్టిందంటే అక్కడేదో బాంబు పేలినట్టు చప్పుడు వినిపించింది. ఆ దెబ్బతో అవినాష్ విలవిలలాడిపోయాడు. 2 చేతులతో పొట్టని పట్టుకొని నొప్పితో మెలికలు తిరుగుతున్నాడు. అదే సమయం అనుకొని డోర్ ఓపెన్ చేసి బయటకు పరిగెత్తింది అన్విత. అంత నొప్పిలోనూ, అన్విత, నేను నిన్ను వదలను అంటూ నొప్పితోనే మెల్లగా ఆమె వెనకాల నడిచాడు అవినాష్. ఆమె మాత్రం వేగంగా పరిగెడుతోంది. కొన్ని క్షణాలయ్యేసరికి అవినాష్కి నొప్పి తగ్గిపోయింది. దాంతో అతడి అడుగులు వేగంగా పడుతున్నాయి. అతడి వేగాన్ని చూసి, నన్ను కాపాడండి, నన్ను కాపాడండి అని అరుస్తోంది అన్విత. చుట్టుపక్కల ఉన్న వాళ్లంతా చోద్యం చూస్తున్నట్టు చూస్తున్నారు తప్ప రియాక్ట్ కావడం లేదు. నన్ను కిడ్నాప్ చేయాలని చూస్తున్నాడు, ప్లీజ్ కాపాడండి, హెల్ప్ హెల్ప్ అని అరుస్తోంది అన్విత. ఫాస్ట్గా వస్తున్న అవినాష్ అన్వితను దాదాపు పట్టుకోపోయాడు. అతడు ఆమె చేతిని పట్టుకునే సమయంలో అమాంతం అన్వితను ఎవరో పక్కకు లాగేశారు. అది ఎవరో కాదు, రాఘవ్. అతన్ని అక్కడ చూడగానే ఆమె అవాక్కైపోయింది. తనకు తెలియకుండానే కాపాడమన్నట్లుగా అతని వెనకాలకు వెళ్ళింది అన్విత. ఆమె వెనకాలే వస్తున్న అవినాష్ను చూడగానే గుర్తుపట్టేశాడు రాఘవ్. రాఘవ్కి బిజినెస్ సర్కిల్లో పరిచయాలు ఎక్కువగా ఉండడం వల్ల అతన్ని గుర్తుపట్టేసి ఒకసారి అన్విత వైపు తిరిగాడు. ఆమె మొహమంతా చెమటలు పట్టాయి. భయంతో వణుకుతోంది. డ్రెస్ అంతా చెదిరిపోయినట్టుగా చిందరవందరగా ఉంది. ఆమె పరిస్థితి చూడగానే విషయం మొత్తం అర్థమైపోయింది. అన్వితను అవినాష్ బలవంతం చేయబోతున్నాడని అనుకుని కోపంగా అతడి వైపు చూస్తున్నాడు. పరిగెత్తి అలసిపోయిన అవినాష్ ఊపిరి పీల్చుకుంటూ, ఓహో, వీడేనా నీ బాయ్ ఫ్రెండ్? ఆ రోజు కార్ షో నుండి నిన్ను తీసుకెళ్ళింది వీడే కదా అని అన్వితను అడిగాడు. ఆ మాటలు వినగానే ఆమెలో అనేక ప్రశ్నలు తలెత్తాయి. అదేంటి అవినాష్ అలా అడుగుతున్నాడు? ఆ రోజు నన్ను షాడో ఎత్తుకెళ్ళినప్పుడు అతని ముఖాన్ని చూడలేదా? మరి చూశానని చెప్పి నాతో అన్నాడు కదా అని ఆమె ఆలోచిస్తుండగా, ఆ రోజు చీకట్లో సరిగ్గా కనిపించలేదు. జనం గుంపుగా ఉండడంతో బాడీ తప్ప ఫేస్ చూడలేకపోయాను. ఒకవేళ ఆ రోజే వాడిని చూసుంటే కథ వేరేలా ఉండేది అని కోపంగా అన్నాడు అవినాష్. ఓ, అంటే షాడో ఎవరనేది అవినాష్కి ఇంకా తెలియదన్నమాట అని అన్విత మనసులో అనుకుంది. అంతలోనే, అరే, మర్యాదగా అన్వితను విడిచిపెట్టు, లేదంటే నేనేం చేస్తానో నాకే తెలియదు. షీజ్ మై వైఫ్ అని రాఘవ్ని చూస్తూ అన్నాడు అవినాష్. ఏం చేస్తావు అవినాష్? ఆ రోజు కార్ షోలో ఎవరో మోడల్తో కనిపించావు. ఈరోజు అన్విత వెంట పడుతున్నావు. నీకు అమ్మాయిల పిచ్చి ఇంతలా ఉందా? పైగా నీకు పెళ్ళైపోయిందని చెప్పారు. తొందరలో నువ్వు తండ్రివి కాబోతున్నావట కదా, మరి పిచ్చి పనులేంటి అని అన్నాడు రాఘవ్. తన గురించి అన్ని విషయాలు చెబుతుండడంతో రాఘవ్ని పరిశీలనగా చూసి, మిస్టర్ రాఘవ్, నువ్వు నాకు నీతులు చెప్పకు. అన్విత నా భార్య. మేమిద్దరం ఫ్యామిలీ. ఏమైనా మాట్లాడుకుంటాం, తిట్టుకుంటాం, కొట్టుకుంటాం. నీకెందుకు? అయినా నువ్వెవడివిరా మా గురించి మాట్లాడడానికి అని కోపం తెచ్చుకున్నాడు అవినాష్. మర్యాదగా మాట్లాడు అవినాష్. రాఘవ్ సార్ నా బాస్. నేను సార్ షోరూంలోనే పని చేస్తున్నాను అని అన్విత చెప్పింది.
అవునా, తన ఎంప్లాయీస్ తోనే రిలేషన్స్ పెట్టుకునే ఈ వెధవ నాకు నీతులు చెప్తాడా అని అవినాష్ మాట్లాడగానే, నాకు రాఘవ్కి ప్రొఫెషనల్ రిలేషన్షిప్ తప్ప ఇంకెలాంటి సంబంధం లేదు. నువ్వు నోరు జారి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే బాగోదు అని అంది అన్విత. అవును అవినాష్, అన్విత నా ఎంప్లాయ్, తనను రక్షించాల్సిన బాధ్యత నాది అని రాఘవ్ చెప్పబోతుండగా, ఆపురా నీ నాటకాలు, అదో పతివ్రత, నువ్వో పప్పుగాడివి అని అన్విత వైపు చూసి, ఇప్పటికైనా నిజం ఒప్పుకోవే, వీడే నీ బాయ్ ఫ్రెండ్ అని కోపంగా అన్నాడు అవినాష్. ఎస్, అన్విత నా గర్ల్ ఫ్రెండ్ అని టక్కున చెప్పేశాడు రాఘవ్. అంతే, కళ్ళు పెద్దవి చేసుకుని మరీ చూస్తూ ఉండిపోయింది అన్విత. ఇప్పుడు అవినాష్ ఏమంటాడు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. Stay tuned to Pocket FM.